హాయ్ హలో నమస్తే అందరికీ. ఇది మార్నింగ్ నేను ఏం బ్రేక్ఫాస్ట్ చేశానని స్మాల్ షార్ట్ పెట్టాను. తర్వాత ఆఫీస్లో స్టాల్స్ పెట్టారు, అది చూపిస్తున్నాను. నేను ఫస్ట్ చియా సీడ్స్ విత్ పుదీనా లీవ్స్, తులసి లీవ్స్, ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది అండి, మర్చిపోయాను. అండ్ టిఫిన్ వచ్చి పోహా చేశాను, ఎమ్మి ఉండే. కొద్దిగా తిన్నాను, ఎక్కువ తిన్నాను. నేను మార్నింగ్ టిఫిన్ ఎక్కువ తినబుద్ధి కాదు, ఎమ్మి ఉండే. అండ్ యాజ్ యూజువల్ ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను. అండ్ స్టాల్స్ పెట్టారండి. నేను ఈవినింగ్ 5కి మా బ్రేక్ ఉంటే, షార్ట్ బ్రేక్, సరే మీకు చూపిద్దామని చిన్న వీడియో తీశాను. అంత టైం లేకుండే, నాకు 20 మినిట్సే బ్రేక్ ఉండే. ఏమేమి పెట్టారు, నేను ఏం కొన్నాను అని చూపిద్దామని. బాగున్నాయి కానీ ఐటమ్స్ కాస్ట్ అయితే డబల్ ఉందండి. జేఎన్టీయూలో అయితే నార్మల్గా 100, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ది 200 అమ్ముతున్నారనమాట. ఇంకా వాళ్ళు బిజినెస్ అంటే అంతే కదా అండి, ఇంకా అందుకు అమ్ముతున్నారు. అయినా నాకు నచ్చి కొన్నాను. జేఎన్టీయూకి వెళ్ళి కొనే అంత టైం లేదు ఇప్పుడు నాకు. ఫస్ట్ జ్యువెలరీస్ అన్ని గర్ల్స్ ఐటమ్సే అండి, బాయ్స్కి ఐటమ్స్ ఏమీ లేదు. జ్యువెలరీస్, జుమ్కాస్ చాలా బాగున్నాయి కానీ కాస్ట్ ఎక్కువ చెప్పారండి. నాకు ఇది నచ్చింది కానీ 350 చెప్పారండి. జేఎన్టీయూలో అయితే 150-200కి వచ్చేస్తుంది. నేను బాగా షాపింగ్ చేస్తా జుమ్కాస్. అండ్ తర్వాత ఇక్కడ క్రాప్ టాప్స్, ప్లాజాస్, ఇది క్రాప్ టాప్స్ అనుకుంటా, క్రాప్ టాప్స్ అమ్మారు. ఇవి ఇప్పుడు ఫ్యాషన్ కదా, వేసుకుంటారు. అవి కూడా కాస్ట్ ఎక్కువ చెప్తుండే. అండ్ ఇంకో దగ్గర స్టాల్లో బ్రాస్లెట్స్, చైన్స్ చాలా బాగుండేయండి. వీటిలోనే ఒకటి సెలెక్ట్ చేశాను. ఏది తీసుకున్నానో గెస్ చేయండి. బ్రాస్లెట్స్ తీసుకున్నాను. ఏది తీసుకున్నానో గెస్ చేయండి. అండ్ ఒక చిన్న చైన్, బ్లాక్ బీడ్స్ చైన్ తీసుకున్నాను. బాగుండే బ్రాస్లెట్స్ చాలా, కానీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు ఫ్రెండ్స్. అందుకే నేను ఒక్కటే తీసుకున్నాను. రింగ్స్ కూడా చాలా బాగుండే. కలర్ పోతుందేమో అని డౌట్ వచ్చింది. అండ్ స్మాల్ చైన్స్, దీన్ని ఏదో అంటారు, ఇన్విజిబుల్ చైన్స్ అనుకుంటా. అండ్ స్టడ్స్, జుమ్కాస్, ఇయర్ రింగ్స్ చాలా టైప్స్ ఉండే కానీ కాస్ట్ చాలా చెప్పారు. ఇంకా జస్ట్ విండో షాపింగ్ చేసి వచ్చేసాను. అలా ముందుకెళ్తే స్నాక్స్, ప్లాజాస్ కూడా అట్టే చెప్పారండి. కొంచెం ట్రై చేశాను బార్గింగ్ చేయడానికి, అసలు అలా తగ్గించానన్నారు. సరేలే, టైం చూసుకొని ఇంటికి వెళ్ళి తీసుకోవడం బెస్ట్ అనిపించింది నాకు. డ్రెస్సెస్ అన్న, జ్యువెలరీస్ అన్న చాలా పిచ్చి. మెయిన్గా ఇయర్ రింగ్స్ అంటే చాలా పిచ్చి. ప్రతి డ్రెస్కి మ్యాచింగ్ ఉండాల్సిందే నాకు, అట్లుంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నా జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను, లాంగ్ వీడియో చేసి. ఇంకో దగ్గర కూడా సేమ్ ఇట్లే ఉండే బ్రాస్లెట్స్, ఈ బ్లాక్ బీడ్స్ చైన్స్. ఈ మధ్య బ్లాక్ బీడ్స్ చైన్స్ మీద ఫేవరెట్ అవుతుంది. సిల్వర్లో చాలా కలెక్షన్స్ ఉంటున్నాయి, తీసుకోవాలని ఉంది. నా దగ్గర ఒకటి సిల్వర్లో ఉంది, ఒకటి గోల్డ్లో ఉంది. మిగతావి పిచ్చివి 2-3 ఉన్నాయి అంతే. అవి కూడా కలెక్ట్ చేయాలని కొంచెం ఉంది, అందుకు చూస్తున్నా కలెక్ట్ చేద్దామని. తర్వాత ముందుకెళ్తే కీ చైన్స్ అంటే అయింది. ఎంత లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి తెలుసా అని. అన్ని బొమ్మలు, పిల్లలు ఉన్న వాళ్ళకి అయితే తీసుకెళ్ళి ప్రెజెంట్ చేయొచ్చు. చాలా బొమ్మలు, అన్ని బొమ్మలు ఉన్నాయి. టామ్ అండ్ జెర్రీ, డోరేమోన్ అని. మీ చిన్నప్పుడు మీకు ఏ కార్టూన్ అంటే ఫేవరెట్, అది కూడా కామెంట్ చేసేయండి, చూద్దాం. ఇలా చాలా బ్రాస్లెట్స్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ మీకు చూపిస్తున్నా, చూడండి. బ్లాక్ బీడ్స్ బ్రాస్లెట్ కూడా ఉంది. కాస్ట్ ఎక్కువ చెప్పారు. నేను 2 తీసుకున్నాను. ఏవి తీసుకున్నాను లాస్ట్ వరకు చూపిస్తాను. అలా వీడియో తీశాను మీకు చూపిద్దామని. చాలా బాగుంటాయి కలెక్షన్స్ అయితే. ఇటుపక్క ముందుకు వస్తే ఏదో గిఫ్ట్ ఐటమ్స్ అలా ఉండే. గిఫ్ట్ ఐటమ్స్, స్టిక్కర్స్ అలా ఏవో ఉండే. అవి కూడా వీడియో తీశాను. అంత గొప్పగా ఏమి అనిపించలేదండి నాకు. అంత బాగుండే ఏందో బొమ్మలు, బాటిల్స్. కాస్ట్ అయితే ఫుల్ చెప్పారు. జస్ట్ తిరుగుతున్న విండో షాపింగ్ లాగా అంతే. స్టిక్కర్స్ ఏమేమో ఉండే, కొన్ని అయితే నాకు తెలియని కూడా తెలియదు అవేమో. జస్ట్ విండో షాపింగ్ లాగా తిరిగాను. స్టిక్కర్స్ బాగున్నాయి కానీ 100 అంట ఒకటి. అమ్మ బాబోయ్ అనుకున్నా. వేస్ట్ అండి, ఇట్లాంటి వాటిలో ఖర్చు పెట్టే కన్నా ఇంకా దేంట్లోనే ఖర్చు పెట్టడం బెస్ట్ అనిపిస్తుంది నా దృష్టిలో. మీ దృష్టిలో నాకు తెలియదు. అది అలా జరిగింది. నేనేమేమి తీసుకున్నానో చూడండి. నా చిన్నప్పుడు నా ఫేవరెట్ కార్టూన్ వచ్చి డోరేమోన్. ఇప్పటికీ చూస్తా అప్పుడప్పుడు. ఇట్లా మా హస్బెండ్ కోసం కీ చైన్ తీసుకున్నా. ఇలా రోల్ అవుతుంది, క్యూట్ అనిపించింది. 100 రూపీస్ అండి అది. 100 రూపీస్ అయింది. బాగుంది, స్ట్రాంగ్గానే ఉంది. అండ్ నేను ఇది ఒక్క క్యూట్ బ్రాస్లెట్ తీసుకున్నాను. బ్రాస్లెట్ అంటారు, బ్యాంగిల్ అంటారు, మీకే వదిలేస్తున్నా. ఇది 200 తీసుకున్నారు, తగ్గించలేదు అసలు. 100కి వస్తే జెయింటీలో అయితే. ఇది ఒక బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను అండి. అక్కడ బాగుంది లైటింగ్ వేసి, ఇక్కడ కొంచెం షేడ్లా అనిపించింది నాకు, అంతగా నచ్చలేదు. 150. టోటల్ నేను షాపింగ్ చేసింది 450 అంతే.